పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి బోనాల జాతర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎరపతినేని శ్రీనివాసరావుకి గ్రామ పెద్దలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ అమ్మవారి దయతో వర్షాలు బాగా కురిసి పాడి పంటలతో గురజాల నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహాలక్ష్మి అమ్మవారి జాతరలో గ్రామస్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఈ జాతరను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని ఎరపతినేని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. శాసనసభ్యులు గౌరవనీయులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి దాచేపల్లి గ్రామ పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. జనాభా ఎక్కువగా ఉన్నారు. దర్శనానికి తొందరగా ముందుకు రావాలి. నమస్కారం. దాచేపల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కొలుపులు నవకంలో ఈరోజు పాల్గొన్న భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా సమర్పిస్తా ఉన్నారు. అమ్మవారి దయతో అమ్మవారి చల్లని ఆశీస్సుతో దాచేపల్లి పట్టణం కానీ లేకపోతే మన పల్నాడు ప్రాంతంలో కూడా సుఖ సంతోషాలు ఉండాలి, ఆయుర్వేదికలు ఉండాలి, అభివృద్ధి జరగాలి, అందరూ కుటుంబాలు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కూడా అందరం కూడా ఆ తల్లి ఆశీస్సులు కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలు ఒకసారి ఈ మహోత్సవం చాలా కన్నుల పండుగగా దాచేపల్లి పట్టణంలో జరుగుతూ ఉంది. దీన్ని ఆదరణ ప్రతి ఒక్కరు కూడా పేరుకున్న
హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. భవిష్యత్తులో కూడా మన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని రైతాంగం కూడా చూస్తే అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి మంచిగా పంటలు పండాలి. అదేవిధంగా అన్ని సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా సురక్షితంగా ఉండాలని కూడా కోరుకుంటూ దానికి అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరికొకరు గౌరవించుకుంటూ కూడా తెలియజేసుకుంటూ అందరికీ అందరం ముందుకు నడవాలన్నా అందరం బాగుండాలన్నా అమ్మవారి ఆశిస్తులు దేవుడి ఆశిస్తులు మనకు ఉండాలి. కానీ మనం అందరం కూడా అమ్మవారి ఆశిస్తులు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా కలిసిమెలిసి ఈ కన్నుల పండుగ ఈ మహోత్సవాన్ని జరుపుకోవడంలో సహకరించిన పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేర్కొన్న హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు.